26వ తేదీ తెల్లవారుజామున వంగవీటి రంగా హత్య కావించబడ్డారు. బెజవాడ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ కెరటం మృత్యువు కౌగిటికి చేరిపోయింది. రంగా మరణ వార్త ఓ దావాణంలా వ్యాపించింది. రంగా హత్యతో ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. బెజవాడలో ఎప్పుడూ లేనంతగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అప్పట్లోనే సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కోస్తా జిల్లాలో సుమారు 2 లక్షల రంగా విగ్రహాలు గ్రామ గ్రామాన వెలసాయంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 7 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఎన్నో మలుపులు, మరెన్నో దుర్ఘటనలు చవిచూసిన రంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతూనే కేవలం 41 ఏళ్లకి అర్థాంతమైపోయారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బెజవాడ చరిత్రలో రంగాది ఓ మరపురాని అధ్యాయం.